ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేశారంటున్న దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ 36 వార్డుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి 35 వార్డులో ప్రజల సమస్య పరిష్కరించాలని కోరుతూ విశాఖ మేయర్ కు విన్నవించిన వార్డ్ కార్పొరేటర్ బిల్లూరి భాస్కర్ రావు స్పందించిన మేయర్ విశాఖ నగరంలో మాజీ శాసనసభ్యులు స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాసరావు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన వైసీపీ శ్రేణులు. ఇక వివరాల్లోకి వెళ్దాం. విశాఖ ప్రాంతాన్ని అంతర్జాతీయంగా అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. జీవీఎంసీ 36వ వార్డు పరిధిలో 68 లక్షల రూపాయలతో ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, 36 వార్డు కార్పొరేటర్ మాసిపోగు మేరీ జోన్స్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే వాసుపల్లి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్పొరేటర్ మేరీ జోన్స్ ఆధ్వర్యంలో మేయర్ హరివెంకట కుమారి సారథ్యంలో విడుదలైన జీవీఎంసీ నిధుల నుండి దక్షిణ నియోజకవర్గం పరిధి 31.80 లక్షలతో ఏబిఎన్ కళాశాల నుండి అంబేద్కర్ విగ్రహం 2 వీధి వరకు బీటీ రోడ్డు నిర్మాణం, 36వ వార్డు మంటవారి వీధిలో 21.90 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పనులు ప్రారంభమవుతున్నాయని చెప్పారు. అలాగే ఇప్పటికే పూర్తి కాబడిన 14 లక్షల వ్యయంతో నిర్మించబడిన రెల్లి వీధి పోలమాంబ ఆలయం వద్ద కమ్యూనిటీ భవనం ప్రారంభించామని చెప్పారు. దక్షిణ నియోజకవర్గంలో ఒక్కొక్క వార్డులో 10 కోట్ల వ్యయంతో సుమారు 140 కోట్ల పైబడి అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే ప్రతిపక్షాలకు కళ్ళు కనబడడం లేదా అని మండిపడ్డారు. జగనన్న చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రజల ఆశీస్సులతో ప్రతి అడ్డును తొలగించుకుంటూ అభివృద్ధి పనులు సర్వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 36వ వార్డు కార్పొరేటర్ మాసిపోగు మేరీ జోన్స్, వార్డ్ ప్రెసిడెంట్ మాసిపోగు రాజు, జోనల్ కమిషనర్ శివప్రసాద్, ఈఈ సంతోషి కుమారి, ఏఈ శ్రవంతి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, రెల్లి కులసంఘ పెద్దలు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు సౌత్ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో అలాగే ఈ వార్డు కార్పొరేటర్ మేరీ జోన్స్ వార్డులో సుమారు 31,80,000తో తారు రోడ్డుని ఇక్కడ ఏవిఎన్ కాలేజ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా మనం బీటీ రోడ్ని అభివృద్ధి చేస్తున్నాము. అలాగే దీని పక్కనే ఉన్న పోలమాంబ గుడి దగ్గర సామాజిక భవనం సుమారు 14 లక్షలతో మనం శంకుస్థాపన చేసుకున్నాము. దాన్ని ఈరోజు ప్రారంభించడం కూడా ఇప్పుడు జరుగుతుంది. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ చేయాలి, ప్రతి వార్డుని మరింత అభివృద్ధి చేయాలి, విశాఖపట్నం ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో మాకు సూచనలన్నీ ఇవ్వడం జరిగింది. ఇతర సీనియర్ నాయకులు అందరూ ఈ 36 వార్డు సంబంధించి అందరి సమక్షంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా దక్షిణ నియోజకవర్గం ఒక పాత నియోజకవర్గము అయినా కానీ కొన్ని వందల కోట్ల రూపాయలు జీఎంసీ నిధులతో మనం వర్కులు టేకప్ చేస్తూ ఉన్నాం. మేడం శ్రీమతి గొలగాని మేడం గారు చెప్పిన మాదిరిగా ఏదైతే జగదాంబ జంక్షన్ నుండి పాత పోస్ట్ ఆఫీస్ వరకు ప్రియదర్శిని స్టేడియము, అలాగే ఈ 36వ వార్డులోనే సత్యనారాయణ స్వామి టెంపుల్ రోడ్డుకి నిన్ననే జీఎంసీ కమిషనర్ దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. సో ఆ రోడ్డు కూడా ఫినిష్ చేయడానికి ఇమీడియట్గా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మా వార్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఉన్న భాగంగా ఎలక్షన్ టైం మేము ఏదైతే హామీ ఇవ్వటం జరిగింది, ఒక్కొక్క వర్క్ కూడా 1 by 1గా చేయటానికి మాకు ఎంతో హెల్ప్ చేసిన మా మేయర్ గారికిను మా ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క రెల్లి వీధిలో ఉన్న కమ్యూనిటీ హాల్ ఎంతో డ్రీమ్తో వాళ్ళు అక్కడ ఉన్న స్థానికులు, అక్కడ ఉన్న ఎస్పెషల్లీ లేడీస్, వాళ్ళకైతే ఆ ప్లేస్ గవర్నమెంట్ ప్లేస్ని వేరే ఒకళ్ళు ఆక్యుపై చేయటం జరిగింది. ఆ ప్లేస్ని మేము ఎంతో పోరాడి మేయర్ గారు ఒక సహకారంతో అది మేము మళ్ళీ జీవీఎంసీ ల్యాండ్ కాబట్టి మళ్ళీ అక్కడ ఉన్న లేడీస్కే అది కమ్యూనిటీ హాల్గా బిల్డ్ చేసి వాళ్ళు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది మాకు శాంక్షన్ చేసిన మళ్ళీ ఒకసారి మేయర్ గారికి ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఇలాగే ఇంకా విశాఖ నగరంలో ఉన్న 35వ వార్డులో ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వార్డ్ కార్పొరేటర్ బిల్లూరి భాస్కర్ రావు
నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి ఆమె ఛాంబర్లో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్రావు మాట్లాడుతూ 35 వార్డులో ప్రజలను ఎదుర్కొంటున్న అనేక సమస్యలు వినతి పత్రం ద్వారా మేయర్కు అందించడం జరిగిందని అన్నారు. నేనిచ్చిన వినతి పత్రాలపై మేయర్ స్పందించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని హామీ ఇచ్చారన్నారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని భాస్కర్రావు ప్రజలకు హామీ ఇచ్చారు. విశాఖ నగర మేయర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో ఉన్న పలు సమస్యలపై ఈరోజు వినతిపత్రం సమర్పించడం జరిగింది. అలాగే మేయర్ గారు కూడా సానుకూలంగా స్పందించి విశాఖ అభివృద్ధిలో భాగంగా ఉన్న 98 పిల్లర్స్ 98 వార్డులు కూడా నాకు సమానమే అని చెప్పి 35వ వార్డులో ఉన్న అంటే నన్ను పార్టీని సస్పెండ్ చేసినప్పటికీ కూడా అలాగే ఇండిపెండెంట్గా పోటీ గెలిచినప్పటికీ కూడా ఎటువంటి భేషాభేదం లేకుండా ఈ రోజున సుమారుగా రాబోయే సమస్యలన్నీ కూడా తీర్చిదిద్దానని చెప్పేసి మేయర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మేయర్ గారు విశాఖ నగరానికి అభివృద్ధి చేసిన మేయర్ గారి తాలూకా అధ్యక్షులు రాబోయే రోజుల్లో కూడా విశాఖ నగరం మరింత విస్తరించి అలాగే విశాఖ నగరాన్ని విశ్వవిఖ్యాతి గాంచే విధంగా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దక్షిణ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాసరావు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కొనియాడారు. వన్ టౌన్ లో గల స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థలో మాజీ ఎమ్మెల్యే విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొని ద్రోణంరాజు శ్రీనివాస్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఎప్పుడు చిరునవ్వుతో పలకరించే ఆప్యాయంగా కౌగలించుకునే ద్రోణంరాజు శ్రీనివాసరావు అంటే ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేరని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ద్రోణంరాజు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ద్రోణంరాజ్ శ్రీవాస్ వివేకానంద సంస్థ అధ్యక్షులు సూరాడ అప్పారావు, కనక మహాలక్ష్మి దేవస్థానం చైర్మన్ కొల్లు సింహాచలం, ముజేబ్ ఖాన్, సంఘ భక్తులు సన్యాసిరావు, బెహరా వెంకటరత్నం, అరుణ, కృష్ణ, చిన్ని, సురేష్, ద్రోణంరాజు శ్రీనివాసరావు అభిమానులు, దక్షిణ నియోజకవర్గ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ద్రోణంరాజు శ్రీనివాస్ గారు విశాఖపట్నంలో వారికంటూ ఒక హిస్టరీలో ఒక పేజ్ అన్నమాట. అభివృద్ధిలో కానీ ప్రజల గుండెల్లో కానీ చరిత్రలో ఇప్పుడు కూడా మర్చిపోలేని మార్క్ అవుతుంది. వారి అబ్బాయి శ్రీవాత్సవ్ ఈరోజు వారి జయంతి సందర్భంగా మమ్మల్ని వారి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ స్వచ్ఛంద సంస్థ స్వామి వివేకానంద అంటే ద్రోణరాజు గారికి ఎంతో ప్రేమ. నిరంతరం సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటారన్నమాట. పొలిటికల్ స్పెక్ట్రంలో అందరూ కూడా గౌరవించే వ్యక్తి ఎవరంటే ద్రోణరాజు గారు. అతి చిన్న వయసులోనే అతని కాలం చెల్లడం చాలా బాధ అనిపించింది. ఆయన యాటిట్యూడ్ నా యాటిట్యూడ్ ఒకటే. పేదలను గౌరవిస్తాము. ఎందుకంటే అతను ఫిబ్రవరి 1వ తారీఖు జన్మించారు, నేను ఫిబ్రవరి 2వ తారీఖు జన్మించాను. ఆల్మోస్ట్ ఒకటే. సో అందుకే పార్టీలు వేరైనా కానీ ఎప్పుడు కూడా చాలా చిరునవ్వుతో ఆప్యాయంగా గణేష్ అని చెప్పి పలకరించి మనం డిబేట్లోని ఎన్ని రకాలుగా విభేదాలు పడినా కానీ మనం మాత్రం ఇద్దరూ ఒకటే అని ఇప్పుడు కూడా చిరునవ్వుతో కౌగిలించుకొని మరి ఎక్కడ కనిపించినా కానీ ఇప్పటికీ నా కళ్ళ ముందు ఉంటుందన్నమాట. ఈ ప్రదేశంలో ఇద్దరం కలిగి తిరగడం ఇప్పటికీ మర్చిపోలేనమాట. వారంత ఎత్తి ఎదగాలని చెప్పేసి శ్రీవాస గారిని మనసారా నేను శ్రీ కనకమాచమ్మ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. త్వరలోనే వారికి మంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక మంచి ఉన్నతమైన స్థానానికి అధిరోహించాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. ద్రోణరాజు గారు అంటే ఆయన ఎప్పుడు కూడా ఈ రాజకీయంలో తీసుకున్న ద్రోణరాజు సత్యనారాయణ గారు నాకు ఈ రాజకీయం తీసుకొచ్చి ఒక పొదుపు సంఘాల నుంచి ఈ వరకు ఇంత నాయకురాలు చేసిన వ్యక్తి సత్యనారాయణ గారి తనైన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం.
ఆయన కూడా మంచి నాయకుడు. ఆయన చనిపోవడం ఎప్పుడు మర్చిపోలేకపోతున్నాం. అలాగే ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మ శాంతించాలని మేము కోరుకుంటున్నాం. ఇంటర్మీడియట్ ప్రాంతీయ అధికారి పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రాయల సత్యనారాయణ ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు సహా ఉద్యోగులు సత్కార కార్యక్రమం పెందుర్తి కళాశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్లు, ఉపాధ్యాయులు సత్యనారాయణ దంపతులను సాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. సత్యనారాయణ చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారికి రాధ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులను ప్రయోజకులను చేసిన సత్యనారాయణ రిటైర్మెంట్ తర్వాత శేష జీవితాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు. సన్మాన గ్రహీత సత్యనారాయణ మాట్లాడుతూ ధనవంతుడికైనా పేదవాడికైనా చదువే ఉన్నత స్థానానికి తీసుకెళ్తుందని, అలాంటి విద్యను అందించే అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఆనంద్ కుమార్, ఇతర కళాశాలల ప్రిన్సిపల్లు బెన్నాస్వామి, చంద్రశేఖర్, అధ్యాపకులు అరుణ్ కుమార్, సరగాడం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నా శుభాశీస్సులు. నేను ఆగస్టు 31వ తేదీ 1987లో ఇప్పుడు క్రాలేటి రామారావు గారు ఫిజిక్స్ లెక్చరర్, ఆయన ఒక సమస్య వల్ల కళాశాలకు వెళ్ళి ఆ కళాశాలలో నేను ఆయనకి ఇబ్బంది నుండి తొలగించి నేను ఆ కళాశాలలో లెక్చరర్గా ఇరిక్కిపోయాను. ఆ రోజు నుండి భగవంతుడు ఈ రోజు వరకు కూడా నిరంతరము ఎన్ని గంటలు అవుతుందో తెలియదు, అన్ని గంటలు పనిచేసేటువంటి అవకాశము ఆ భగవంతుడు నాకు ఈ విధంగా కల్పించాడు. ఏ వ్యక్తి అయినా సరే ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే ఏకైక మార్గం చదువు మాత్రమే. పేదవాడైనా సరే, ధనవంతుడైనా సరే కష్టపడి చదవలసిందే. ఏ వ్యక్తిని చూడండి, చరిత్రలో ఒక మంచి స్థితికి వెళ్ళాడు అంటే ఎంతో కష్టము వెనకాల ఉంటుంది. కష్టపడకుండా ఏదీ రాదు. మనల్ని తల్లి నవమాసాలు మోంచి పెంచి రాత్రింపవళ్ళు నిద్రాహారాలు మానేసి ఆ కొడుకు కూతురిని బాగుపడాలి, ఒక మంచి స్థితికి రావాలని ఎన్నో పూజలు చేసి మనల్ని చదివించి ఒక స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నమే చేస్తుంది. కానీ మనం ఆ తల్లి పడినటువంటి పాటలు ఏనాడు ఎవరికీ గుర్తుకురారు. ఆరంగా ఈడుస్తున్నవాడు ఎవరా అంటే టీచరు. ప్రస్తుతానికి ఆ టీచర్లో మనమే. అంతా అంటే ఒక చదువుతో పాటుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం అనేసి అన్ని రకాలుగా గవర్నమెంట్ వారు తీసుకున్నటువంటి ప్రాజెక్టులని ఇష్టంగానో కష్టంగానో మొత్తానికి లాక్కెళ్తుంది మనమే. సో మన పిల్లలకి మనమే దిక్సూచడం. ఇలాంటి మన ఎంతమందికో ఆయన డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉంటూ అందరికీ మార్గదర్శకం చేయాల్సినటువంటి అవసరం అనేది ఆయనకే ఉంది. మరి ఆయన ఇది చేస్తూ రిటైర్ అయ్యారు కాబట్టి, ఈరోజు రిటైర్ అవుతున్నారు కాబట్టి ఆ భగవంతుడిని ఆయనకి ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు పుష్కలంగా ఇవ్వాలని కోరుతున్నాను. అన్నింటికంటే ఎక్కువగా ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. ఎందుకంటే ఆరోగ్యం ఇస్తే మిగతా అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అలాగే మెండుగా మీ బ్లెస్సింగ్స్ మా అందరికీ ఇవ్వండి. ఎందుకంటే మేమందరం మీకంటే చిన్నవాళ్ళమే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్తో పాటుగా మేము మీ పిల్లలమే అనుకొని ఆ భగవంతుడి ఆశీస్సులే మాకు ఇస్తున్నారు అనుకొని మీరు మా అందరినీ ఆశీర్వదించండి. అదే మీరు మాకు ఇచ్చేటువంటి పెద్ద దీవెన. విఎంఆర్టీఏ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాసరావు 63వ జయంతి కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు, రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాల రమణి కుమారి పాల్గొన్నారు. విశాఖపట్నంలో వన్ టౌన్ స్వామి వివేకానంద సంస్థలో ద్రోణంరాజు శ్రీనివాసరావు జయంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు ద్రోణంరాజు శ్రీవాత్సవ ఆధ్వర్యంలో ద్రోణంరాజు శ్రీనివాసరావు జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కోలా కురుబుల్ గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండ రాజీవ్ గాంధీ, మాజీ ఉడా చైర్మన్ పిఎస్ఎన్ రాజు, లీడర్ న్యూస్ పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ వివి రమణమూర్తి, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, రాష్ట్ర మరియు బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈరోజు స్వర్గీయ ద్రోణంరాజ్ శ్రీనివాస్ గారు మాజీ శాసనసభ్యులు అలాగే మాజీ విఎంఆర్డీఏ చైర్మన్ చేసిన ద్రోణంరాజ్ శ్రీనివాస్ గారి 63వ జయంతి సందర్భంగా ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలో వన్ టౌన్లో వివేకానంద సంస్థ దగ్గర మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం, ఆయన్ని స్మరించుకోవడానికి విచ్చేసిన దక్షిణ నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు గారికి, వివేకానంద సంస్థ అధ్యక్షులు జహీర్ అహ్మద్ గారికి, లీడర్ పేపర్ అధినేత రమణమూర్తి గారికి, అలాగే దక్షిణ నియోజకవర్గం సంబంధించిన కార్పొరేటర్లందరికీ, వార్డు ప్రెసిడెంట్లకి, ముఖ్య నాయకులకి, అలాగే ద్రోణంరాజు గారి అభిమానులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు. ఎందుకంటే ద్రోణంరాజ్ శ్రీనివాస్ గారు ఆయన ప్రజల మనిషి, ఆయన ప్రజల్లోనే నిత్యం ఉంటూ ఆఖరికి కరోనా సమయంలో కూడా ఆయన ఎటువంటి వెనుకడుగు వేయకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల మధ్యనే ఆయన ప్రాణం విడిచారు. అలాంటి మనిషిని మనం స్మరించుకునే అవకాశం మనకి కలగడం నిజంగా ఒక అదృష్టం. ఆయన కొడుగ్గా పుట్టడం నాకు నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఎన్నికల సమయంలో డిఎస్సి పేరుతో నిరుద్యోగులను ఉద్యోగులు ఇప్పిస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అన్నారు. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంకో 3 వారాల్లో ఎలక్షన్ షెడ్యూల్ నోటిఫికేషన్ వస్తున్న సమయంలో డిఎస్సి అని చెప్పి నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారని అన్నారు. నిరుద్యోగులను మోసం చేసే రీతిలో 6100 ఉద్యోగులు భర్తీ చేస్తున్నామని మంత్రి మండలి నిర్ణయించిందని చెప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. 2019 సాధారణ ఎన్నికలకు వెళ్లే ముందు రాష్ట్రంలో 2,30,000 ఉద్యోగులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఉపాధ్యాయులు పోస్టులు 23,000 పైగా ఖాళీగా ఉంటే కేవలం 6,100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. మరి మిగిలిన పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలన్నారు. 117 జీవో తీసుకురావడం వల్ల తెలుగు మీడియం పాఠశాల పూర్తిగా రద్దు చేసి ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారన్నారు. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులు అన్ని పూర్తిగా రద్దు అయ్యాయన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగుల్లో అప్రెంటిస్షిప్ తీసుకురావాలని చూస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ రంగంలో ఏఈ పోస్టులు 1230 వరకు ఉన్నాయి. ఒక్కో ఏఈకి 3 నుంచి 4 మండలాల అప్పగించి పని భారం పెంచారని అన్నారు. ఒక సర్వేలో 16-18 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వే చేస్తే కనీసం 2వ తరగతి చదువుకునే పిల్లవాడుకున్న జ్ఞానం కూడా లేదని పేర్కొందని అన్నారు. చంద్రబాబు హయాంలో 5 సంవత్సరాల కాలంలో 18,000 టీచర్ పోస్టులు నారా చంద్రబాబు నాయుడు భర్తీ చేశారన్నారు. నేను అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ని తెస్తామన్నారు. మీరు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు 10 నెలలు అవుతుంది. ఎక్కడ సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ని తెచ్చారు? అది మోసపూరిత వాగ్దానం కాదా అని అడుగుతున్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకి కనీసం మన రాష్ట్రం నుంచి విశాఖపట్నంలో భూమి కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. మరి అది మోసపూరిత వాగ్దానం కాదా? 2024 ఎన్నికలకు వెళ్ళేటప్పుడు మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాం, దశల వారీగా నిషేధించి 5 స్టార్ హోటళ్ళకు మాత్రమే మద్యాన్ని మేము పరిమితం చేస్తాం, అలాంటప్పుడు మాత్రమే మీరు నాకు ఓటేయండి అని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశారు. మరి ఇది మోసపూరిత వాగ్దానం కాదా అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు రుషికొండని పర్యావరణాన్ని పాడు చేయడం తప్పు అని చెప్తే వారు ఇచ్చిన తీర్పును కూడా మీరు పక్కన పెట్టి రుషికొండకి బోడిగుండు చేశారు. మరి అది మోసపూరితం కాదా అని చెప్తున్నారు. అందుకే భీమిలి సభ ఒక విధంగా చారిత్రాత్మక తప్పిదం. ఎందుకంటే విశాఖపట్నానికి అన్ని విధాల అన్యాయం చేసి విశాఖపట్నంలో భూములు కూడా కబ్జా చేసి ఇదే విశాఖపట్నంలో మీరు సభ పెట్టడం చారిత్రాత్మక తప్పిదమని నేను కాదు, ఈరోజు మేధావులందరూ పేర్కొంటున్నారు. విశాఖపట్నంలో వైఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియంలో 5 రోజుల పాటు జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ కు ఇంగ్లాండ్, ఇండియా జట్లు పిఎం పాలెం బి గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మ్యాచ్ సందర్భంగా వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో కట్టదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మ్యాచ్ తిలకించేందుకు వచ్చే విద్యార్థులకు గుర్తింపు కార్డులు ఇచ్చి
ఈ మ్యాచ్ ను ఉచితంగా వీక్షించేందుకు ఏర్పాటు చేసినట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపినాథ్ రెడ్డి తెలిపారు. With discipline and courage and hard work, I'm sure the youth of Andhra Pradesh can do really good. After a long time, we've had a very good player from Andhra Pradesh, and we must wholeheartedly support him and encourage him to excel. I'm also really proud of his parents who have supported him to achieve such a milestone. Given him all the good support అన్ని కూడా ఇచ్చి ఈ విధంగా ఈ స్థాయికి తీసుకొచ్చిన దాంట్లో definitely parents have also played a very good role. I'm given to understand that our man is also married, and definitely the lady luck also must have given all the blessings, and the stars turn in the right direction. So I wish him all the best, and please do well for the country and make India proud. Thank you. రాజకీయ నాయకులు పదవులు పొందడానికి బీసీలపై ప్రేమ చూపించి ఎన్నికల తర్వాత బీసీలను మరిచిపోతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం పెద్దవాల్తేరులోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదవులు పొందే వరకు బీసీల అభ్యున్నతే లక్ష్యమనే నేతలు చెప్పి తరువాత ఆయా పార్టీలకే కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవుల కోసం బీసీలు గుర్తుకు రావడం పారిపాటిగా మారిందన్నారు. బీసీలు వెనుకపడిపోవడానికి ఇలాంటి నేతలు స్వప్రయోజన ఆలోచనలే కారణమన్నారు. అగ్రకులాలు ఆయా పార్టీలు విధించిన పదవులు అనుభవించినంత కాలం బీసీలు వెనుకబడిన వారిగానే మిగులుతారన్నారు. బీసీల సమస్యలు బాధలను ఏమాత్రం పట్టించుకోవడం విచారకమన్నారు. ఆయా పార్టీలు తీసుకునే బీసీ వ్యతిరేక బిల్లులను సమర్థిస్తూ బీసీల వెనుకబాటుకు కారణంగా వారు నిలుస్తున్నారన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ఏ శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఈసీ కన్వీనర్ గొల్లె శ్రీనివాస నాయుడు, ఉత్తరాంధ్ర అధ్యక్షులు కర్రి ధనంజయ నాయుడు, విశాఖ అధ్యక్షులు పల్లె రమణ యాదవ్, గౌరవ అధ్యక్షులు కామన వెంకట సుబ్బారావు, కార్యదర్శి ప్రసాద్, బీజేపీ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు పల్లి శ్రీనివాస నాయుడు, బీసీ ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి సంపత్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖపట్నంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మా బీసీ నాయకులు, కుల బాంధవులకి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా కేవలంగా పదవులు పొందటాకే బీసీలు ఆయా రాజకీయ పార్టీల్లో ఉన్నవారు ఎనలేని ప్రేమని పొందాలని చూస్తూ ఉన్నారు. వివిధ రాజకీయ పార్టీల్లో వాళ్ళకి అవమానం జరిపినప్పుడు బీసీల ఐక్యత గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడకుండా పదవి పోయిన తర్వాత బీసీల ఐక్యత గురించి మాట్లాడుతూ ఉన్నారు. అది బీసీ ఐక్యతకి వీళ్ళు ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి అనేది మనందరూ కూడా అర్థమవుతూ ఉంది. వీళ్ళకి అందరూ కూడా కనువిప్పు కలగాలి అంటే బానిస బతుకుని మనం విడనాడాలి. ఈ రాజకీయ పార్టీలకి తగినటువంటి రీతిలో బుద్ధి చెప్పే విధంగా మనందరూ కూడా దేశ జనాభాలో అత్యధిక సంఖ్యాకులైనటువంటి బలహీన బడుగు వర్గాల వారు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీస్లన్నీ కూడా కలుపుకుని మనం ఒక రాజ్యాధికారం సాధించటానికి, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటానికి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ఆనాడు పూలే అంబేద్కర్ ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా అనుసరించకపోవడం అనేది మనం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు అర్థమవుతూ ఉంది. బీసీ నాయకులు వివిధ రాజకీయ పార్టీల్లో ఉంటున్నారు. ఆ రాజకీయ పార్టీల్లో వాళ్ళకి పదవి రాకపోతేనో లేకపోతే వాళ్ళకి ఏదైనా అక్కడ అవమానాలు జరిగితేనో బయటకు వచ్చి మాకు బీసీలకు అవమానం జరుగుతుందని చెప్పేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల కార్యకర్తల సమావేశం ఈ నెల 4న విశాఖ నగరంలో జరుగుతున్నట్టు పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బొట్టు కళ్యాణరావు తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ నగరంలో ఉన్న అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రముఖ న్యాయవాది పివి గిరిధర్తో కలిసి కళ్యాణరావు మాట్లాడుతూ సదస్సు వివరాలను వెల్లడించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి దళిత, బహుజన, మైనార్టీలను ఒక రాజకీయ వేదికపై సమీకరించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మించిన పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ అని అన్నారు.
దేశంలో అణగారిన వర్గాలను చట్టసభలో సముచిత స్థానం కల్పించే దిశగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ స్థాపించిన పార్టీ అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ నెల 4న ఉత్తరాంధ్ర జిల్లాల దళిత బహుజనుల మైనార్టీల ముఖ్య కార్యకర్తల బహిరంగ సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సదస్సులో జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొంటారన్నారు. అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఈ సభకు విజయవంతం చేయాలని కోరారు. అణిసివేయబడడం అనే అంశాల మీద ఈరోజు వరకు కూడా బానిసంఖ్యల నుంచి బయటపడలేదు. ఈ క్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడైనా సరే అధిక సంఖ్యాకులైనటువంటి బహుజనులు వితిన్ బ్రాకెట్లో మా అభిప్రాయం ప్రకారంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కళ్ళు తెరవాలి, ఆలోచించాలి. మనం ఎంతసేపు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటుని సద్వినియోగపరచుకోకుండా కొన్ని వేల సంవత్సరాలు బట్టి మనల్ని అణద్రొక్కించలేక అభివృద్ధి చెందిన వర్గాలే ఇంకా అభివృద్ధి మార్గంలో నడిపించడానికి మన ఓటును ఉపయోగిస్తున్నాం తప్ప కానీ మన ఓటు ద్వారా మన ప్రజాప్రతినిధుల్ని మనము ఇటు శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ పంపించే దృక్పథం మనం ఆలోచించడం లేదు. ఇప్పటికైనా సరే మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఆలోచించిన కాలం లేనంత కాలం కూడా ఈ ఎనుగుబోటుతనము ఎన్ని వేల సంవత్సరాలుగా ఇలాగే కొనసాగుతుంది. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవన్నీ ఆలోచించి భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల్లోకి ఒక్కొక్క సిద్ధాంతం ఉంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మాణం చేసిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మూల సిద్ధాంతం ఏమిటి అనుకున్నట్లయితే వారు రాజ్యాంగంలో పొందుపరిచిన ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ అండ్ జస్టిస్. గాజువాక 71వ వార్డ్ విశ్వేశ్వర కాలనీలో జనసేన పార్టీ పాదయాత్ర చేపట్టారు. వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు చైతన్య కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ పాదయాత్రలో జనసేన పార్టీ రాష్ట్ర పిఎస్సి సభ్యులు గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోన తాతారావు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి వార్డులో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేపడుతున్నామని తెలిపారు. ముఖ్యంగా జీవీఎంసీ పరిధి విశాఖపట్నంలో ప్రతి వార్డులో ఎన్నో సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రతి సమస్యపై జనసేన పోరాడుతున్నారని అన్నారు. వచ్చేది తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వమేనని అన్నారు. జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి, నాయకులు కర్ణం కనకరావు, గంధం వెంకట్రావు, సోమశేఖర్, వీర మహిళలు కళావతి, శాలిని, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల వద్దగా వారు ఎదుర్కొంటున్నటువంటి వారు ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యలు తెలుసుకోవాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పాదయాత్రలు స్టార్ట్ చేస్తున్నాం. గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి 20 వార్డుల్లో కూడా ఉన్నటువంటి ప్రజల తాలూకా సమస్యలు తెలుసుకోవాలని ఇవాళ 71వ వార్డులో గణేష్ విగ్రహానికి పూజ చేసుకొని ఇవాళ 71వ వార్డులో ఇక్కడ అధ్యక్షుడు శ్రీ చైతన్య కృష్ణ ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాం. ప్రధానంగా దీని ఉద్దేశం నగరపాలక సంస్థ పరిధిలో గడిచిన 4 సంవత్సరాల 5 నెలల్లో 300% మేరకు ఇంటి పన్నులు పెంచారు. అదేవిధంగా 250% త్రాగునీరు కూడా పెంచారు. చివరికి చెత్త మీద కూడా పన్ను పెంచారు. ఈ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి. నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత చెత్త మీద పన్ను వేసినటువంటి ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో లేరు. జగన్మోహన్ రెడ్డి ఒక్కలే ఉన్నారు. 2 నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వాటిని పట్టించుకునే నాదులే లేడు. కొండల మీద పెండుల మీద ఉపాధి కొరకు గడిచిన 30-40 సంవత్సరాల నుంచి విశాఖపట్నం వచ్చి నివాసం ఉంటున్నటువంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేశారంటున్న దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్. 36 వార్డుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి. 35 వార్డులో ప్రజల సమస్య పరిష్కరించాలని కోరుతూ విశాఖ మేయర్ కు విన్నవించిన వార్డ్ కార్పొరేటర్ బిల్లూరి భాస్కర్ రావు. స్పందించిన మేయర్. విశాఖ నగరంలో మాజీ శాసనసభ్యులు స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాసరావు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన వైసీపీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే గుట్టల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.